ధర్మార్థ కామములకు వేరు వేరుగా లక్ష్యములు ఉండవు. ఇక్కడ మన ధర్మం ఎందుకు ఉంటామంటే అర్థం కొరకు, అర్థం ఎందుకు అంటే మన కోరికలు తీర్చుకోవడం కొరకు అనే వేరు వేరు లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా ఆ మూడు పరస్పరం లక్ష్యం ఒకటే అయి ఉంటుంది. అదేంటంటే మోక్షము అన్న. ఇందాక అజ్జెప్పుడు చెప్పుకున్నాం, చదువుకుంటున్నావు ఎందుకు చదువుకుంటున్నావు అని అడిగితే ఏమని చెబుతాడు? ఉద్యోగం కోసం అండి అంటాడు. ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగం ఎందుకు చేస్తున్నావురా అంటే జీతం వస్తుంది కాబట్టి, డబ్బు వస్తుంది కాబట్టి. అసలు కరికులమే జాబ్ ఓరియంటెడ్. అంటే చిప్ప పట్టుకోవడం ఎట్లా, చిప్ప పట్టుకొని బొచ్చ పట్టుకొని దానిలోకి 4 కాసులు రావడం ఎట్లా అనే దానికి చదువుకునే దాన్ని జ్ఞానం అనే పేరు పెట్టుకొని దాన్ని విద్య అని మాట్లాడుతూ ఉన్నాం. ఇది విద్య ఎలా అవుతుంది అన్నారు మాస్టర్ గారు. దేహి అని ఇంకోటి దగ్గర చేయి దాచేటువంటి స్థితిలో అది విద్య ఎలా అవుతుంది? విద్య అంటే అర్థం ఏంటంటే తాను ఇంకోటికి ఉపయోగపడగలగటం. భక్తుడికి ధర్మం అనేది దేనికోసము అంటే విశ్వశ్రేయము కొరకు నిర్వహింపబడును. అంటే లోకహితం కొరకు ధర్మాచరణం అనేటువంటిది.